హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి అయితే మన తెలంగాణలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతులకైతే ఒక మంచి న్యూస్ అయితే తీసుకొచ్చాను. సో న్యూస్ ఏంటంటే రైతు రుణమాఫీ అలాగే రైతు బంధు పైన వచ్చేసి మనకి వ్యవసాయ శాఖ మంత్రి అయితే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో అప్డేట్ అనేది మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే ఉంటుంది కాబట్టి వీడియోని మీద అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైంగా చూస్తుంటే మాత్రం లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా వీడియోని లైక్ చేయండి. సో మనకైతే ఒక ఆర్టికల్ అయితే రావడం అయితే జరిగింది. టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి అయితే ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. రైతు భరోసా ఇచ్చేది అప్పుడే గ్యారంటీ ఇచ్చిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సో ఆయన ఏం చెప్తున్నారంటే దాదాపు వచ్చేసి గత 10 రోజుల నుంచి అయితే సర్వే అయితే చేస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్క రైతులు గానీ, బిజినెస్ మ్యాన్ ఎవరిపైన పేరు మీద భూమి ఉంటుందో వాళ్ళకైతే రైతు బంధు సంబంధించిన డబ్బులు వాళ్ళ అకౌంట్‌లో పడడం జరిగింది. అలాగే రైతు రుణమాఫీ కూడా అలా చేయడం అయితే జరిగింది. సో ఈసారి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎవరైతే సన్నకారు రైతులైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి డబ్బులనేది ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం. సో దానికి సంబంధించిన అధికారులు కూడా గత 10 రోజుల నుంచి అయితే వాళ్ళైతే సర్వే అయితే చేస్తున్నారు. అలాగే జనాల దగ్గర నుంచి అయితే కట్ ఆఫ్ ఎంతవరకు పెట్టాలనేది పూర్తిగా వాళ్ళైతే స్వీకరిస్తున్నారు డేటాని. సో మీరు కూడా ఎంతవరకు కట్ ఆఫ్ పెట్టొచ్చు 10 ఎకరాల, 5 ఎకరాలు మీరు కూడా కామెంట్ అయితే చేయండి. సో మనకైతే ముందుగా రైతు రుణమాఫీ ఎప్పుడైతే క్లియర్ అయితే చేస్తారో దాని తర్వాత మాత్రం ప్రారంభిస్తామని రైతు బంధుకు సంబంధించిన డబ్బులనేది మంత్రిగా అయితే చెప్పడం అయితే జరిగింది. ఎందుకంటే హామీ ఇచ్చిన ప్రకారంగా ఫస్ట్ మొదటిగా చేయాల్సింది రైతు రుణమాఫీ. అది అయిన తర్వాత వెంటనే మళ్ళీ మనకి రైతు భరోసా పథకాన్ని అయితే ప్రారంభిస్తామని చెప్పడం అయితే జరిగింది. సో దాదాపు వచ్చేసి మనకైతే ఒక 15 డేస్‌లో అయితే మనం రైతు రుణమాఫీ అయితే అయిపోతది. దాని తర్వాత మళ్ళీ అయితే ఈ డబ్బులైతే రావడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఈ అప్డేట్ రాగానే మన ఛానల్‌లో నేను నెక్స్ట్ టైమ్ వీడియో అయితే పెడతాను. సో మన ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి.